ఈ ధర్మరక్షకులు. కానీ వీళ్ళంతా కాబోయే చిన్మయ కృష్ణదాసులు. మీ ద్వారా చెప్తున్నాను హిందువులకు, బంగ్లాదేశ్లో ఇస్కాన్ స్వామి అయిన చిన్మయ కృష్ణదాసుని 500 రోజులు జైల్లో పెడితే ప్రపంచంలో ఏ ఒక్కడు రాలేదు. మన సహకారంతో, మన మద్దతుతో, మన డబ్బుతో ఏర్పడ్డ దేశంలో 1971లో ఇదే ఇస్కాన్ సంస్థ లక్షలాది మందికి డేరాలేసి క్యాంపులేసి కోట్లాది మందికి అన్నందానం చేసిన ఇస్కాన్ బంగ్లాదేశ్లో న్యాయం దొరకలేదు, ఒక న్యాయవాదిని కూడా రానియలేదు, కోర్టుల బెయిల్ రాలేదు. ఇస్కాన్లో కృష్ణదాస్ గారు చేసిన పాపం వల్ల హిందువుల న్యాయమైన హక్కుల గురించి పోరాడిండు. మీరు హిందువులందరూ మౌనంగా ఉంటే ఒకరోజు ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది. రాజకీయాలు వేరు, దేశాలు వేరు, రాష్ట్రాలు వేరు, పార్టీలు వేరు. కానీ మనం అందరం హిందువులమందరం ఒకటని జ్ఞాపకం పెట్టుకోండి. మీరు హిందువులు, హిందుత్వం ఉన్న నద్దులు మనం ఉంటాం. ఎవడు రాడు మనకు ప్రపంచంలో. చివరికి బంగ్లాదేశ్లో చిన్మయ కృష్ణదాస్కు అడ్వకేట్ను పెడితే అడ్వకేట్ను కూడా చంపేశారు. అన్ని వింటారు, యూట్యూబ్లలో చూస్తారు, పేపర్లలో చదువుతారు, సంవత్సరంకి ఒకసారి మొక్కుతారు. ఈరోజు మీ అందరికి చెప్తున్న హిందువులుగా, నిన్ననే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అల్ జర్దారీ హిందువులను భరిస్తున్నాం, హిందువులను సహిస్తున్నాం. ఒక దేశ అధ్యక్షుడు హిందువుల గురించి మాట్లాడిన మాట, రేపు మన బతికేమైతుంది ఈ దేశంలో? 22% ఉన్న హిందువులని 3%కి తీసుకొచ్చి నిన్న స్వతంత్ర దినోత్సవ, పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాకిస్తాన్ అధ్యక్షుడు అంటాడు, ఈ హిందువులని భరిస్తున్నాం, ఈ హిందువులని సహిస్తున్నాం. అంత నీచమైన బతుకైపోయింది మనది, అంత దిగజారిన బతుకైపోయింది. సంఖ్య తగ్గిన రోజు మన పని అయిపోతుంది. అదే చెప్తున్న హిందువులకు, దయచేసి మన మౌనం భవిష్యత్ తరాలకు శాపం కాకూడదు. మన మౌనం భవిష్యత్ తరాలకు పాపం కాకూడదు. భవిష్యత్ తరాలు తమ ధర్మం, తమ దేశంలో ఆత్మగౌరవం ఉండాలా. ఆసిఫ్ అలీ జర్దారీ లాంటి వాడు మాట్లాడకూడదు మన గురించి అంటే మనమందరం ఒకటిగా ఉండాలి. ఈ దేశం శాశ్వతం, ఈ ధర్మం శాశ్వతం. కాబట్టి ఇట్లాంటి చరిత్రలు కూడా తెలుసుకోండి. వచ్చామా, గంట సేపు ఉన్నామా, కృష్ణ భజన చేశామా, ఇంటికి పోయినాక అపార్ట్మెంట్లు కొన్నామా, బంగారం కొన్నామా, దీని గురించి ఆలోచించకండి ఎక్కువ. ప్రపంచమంతా పగబట్టింది ధర్మం మీద, ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది హిందూ ధర్మం మీద శాపమై. కాబట్టి ఈ భారతదేశంలో బంగ్లాదేశ్ లాంటి, పాకిస్తాన్ లాంటి హిందువులకు వచ్చిన గోస మనకు రావద్దు. ఈ స్వాములు, ఈ ఇస్కాన్ స్వాములు అందరూ చిన్మయ కృష్ణదాసులు కాకూడదు. అన్ని తెలిసి మౌనంగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో చెప్తున్నాను మీకు, మనని ఎవ్వరు కాపాడరు, మనని మనమే కాపాడుకోవాలి. ఐక్యతగా ఉండాలి. వస్తుంటే హరే రామ హరే కృష్ణ అనే నాట్యము వేరే దేశాలలో సంఖ్యలేస్తున్నారు, గొంతులకు చేతులకు బేడీలేస్తున్నారు కృష్ణ కీర్తనలు వాడితే. ఇస్కాన్ని బ్యాన్ చేయమంటున్నారు. బంగ్లాదేశ్లో 65 మందిరాలు ఉన్నాయి సుమారు, బ్యాన్ చేయమంటున్నారు. కృష్ణుడు వద్దు, ఇస్కాన్ వద్దు, కృష్ణుడు విగ్రహం వద్దు, చివరికి హిందువులు కూడా వద్దు. ఇగో నిన్ననే మా ఆర్మూర్లో 50 సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ లేదు, అద్దె కొంపల 82% ఉన్న హిందువులకు ఒక కృష్ణుడి గుడికి ఇవ్వరు స్థలం. 2% ఉన్న ఇతర మతస్థులకు ఎకరాల కొద్ది ఇచ్చారు. నేను ఎమ్మెల్యే కాగానే చెప్పినా, డైరెక్ట్ చెప్తున్నా ఇప్పుడు కూడా, మాకు 80% ఉన్న హిందువులం,
మా కృష్ణ మందిరుడికి, కృష్ణ మందిరానికి 5 ఎకరాలు ఇస్తారా లేదా ప్రత్యక్ష దారికి పూనుకోమంటారంటే నిన్ననే దెబ్బకు దయ్యం దిగినట్లు ఈ ప్రభుత్వం 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది కృష్ణ టెంపుల్. ప్రతి ఒక్కడు పార్టీ ఏదైనా కానీ, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా కానీ, ప్రతి ఒక్క హిందూ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో కృష్ణ టెంపుల్ కట్టండి, కృష్ణ తత్వం బోధించండి, గీత సారం బోధించండి. చెప్తాం బరాబర్. రానున్న రోజులలో త్వరలోనే ఇస్కాన్ టెంపుల్ కు శంకుస్థాపన చేసి ఈ తెలంగాణలోనే దివ్య భవ్య కృష్ణ మందిరం నిర్మిస్తామని చెప్తున్న వేదిక ద్వారా. పార్టీలు ఏదైనా అయినచ్చు, చెప్పాను క్లియర్ గా అధికారులకు. మాకు ఇస్తారా, వేరే వాళ్ళకి ఇచ్చిన గూలగొట్టమంటారా? డైరెక్ట్ చెప్పాను అధికారులకు. కాబట్టి ఎవ్వడు కూడా ఊరికనే వినడు. హిందువులందరికీ చెప్తున్నా, అది ఏ పార్టీడైనా చెప్తున్నా, ఏ శాసనసభ్యుడైనా చెప్తున్నా, మీ నియోజకవర్గంలో మీరు నిజంగా హిందువులైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ కట్టిపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. దానికి నేను ముందుంటాను. కాబట్టి చెప్తున్న హిందువులకు, దయచేసి మనమందరం కలిసి ఉండాలా, ఐకమత్యంగా ఉండాలా. ఇది ఎప్పటికీ భవిష్యత్ తరాలకు మన ఐక్యత, మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవి కొట్టుకపోతున్నాయి గాలిలో. కాబట్టి భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది బంగారు కడ్డీలు కాదు, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది గతం, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన చరిత్ర. కాబట్టి హిందువులందరికీ చెప్తున్నా, హైదరాబాద్లో మరీ ముఖ్యంగా మేము ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాం. చాలా చోట్ల ఇస్కాన్ సేవలు మీరు గమనిస్తలేరు. కానీ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు హిందువులకు సంబంధించిన సంబరాలు కావచ్చు, పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, అన్నిట్లలో పాల్గొనండి. పాల్గొని ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి భవిష్యత్ తరాలకు కూడా. మొన్న ఈ దేశ సలహాదారుడు అజిత్ దోవల్ అన్నారు ఒక మాట, మీరు ఏదన్నా మర్చిపోండి కానీ గతాన్ని మర్చిపోకండి. రాబోయే తరాలు ఈ గతాన్ని మర్చిపోతే మనం అనుభవించిన నరకం వాళ్ళు అనుభవిస్తారు మళ్ళా. కాబట్టి భవిష్యత్ తరాలకు మనం చెప్పాల్సింది, గతంలో మనం ఏమనుభవించినాం, ఈ దేశంలో ఏమనుభవించినాం, ఎట్లా అనుభవించినాం, ఎంత నరకం అనుభవించినాం, కోట్లాది మంది హిందువులు ప్రాణత్యాగాలు ఎట్లా చేసినారు, పక్కనున్న దేశాలు ఏ రకంగా హిందువులు నరకయాత్ర అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ మొద్దు నిద్ర వేయండి, ఈ డబ్బు పిచ్చి తగ్గించుకోండి. ధనం వెంబడబడ్డరు, దైవం వెంబడబడండి, దైవం వెంబడబడండి. ఇతర మతస్థులను చూడండి, 5 సార్లు రోజుకు 5 సార్లు పూజ చేస్తారు, ఆదివారం నాడు ప్రార్థనలు చేస్తారు, సంవత్సరంకి ఒకసారి దేవుణ్ణి మొక్కుకుంటా, కోరికలు కోరుకుంటా ఈ ధర్మాన్ని మర్చిపోతున్నాం. మీ అందరికీ ఒకసారి నా ప్రత్యేకంగా చెప్తున్నాను, రానున్న రోజుల్లో హిందుత్వం మిగిలాలా, హిందువులందరూ ఆత్మగౌరవంతో దేశంలో బతకాలా, ఇస్కాన్ లాంటి సంస్థలు ఉండాలంటే హిందువులందరూ ఐక్యమత్యంతో నుండి మనం ఒకరికొకరు ఉంటేనే మనం భద్రంగా ఉన్నామని ఈ దేశంలో పెద్ద పెద్దోళ్ళు చెప్తున్నారు. ఏకైతో సేఫ్ అయ్యి, ఏకైతో సేఫ్ అయ్యి, కటెంగేతో బటెంగే, ఈ 2 పదాలు జ్ఞాపకం పెట్టుకొని ఈ కృష్ణతత్వాన్ని, కృష్ణుడి గీతని ఏం చెప్పిండ్రు గీతాల, అధర్మం వైపు ఎవ్వడుంటే వాడు మనవాడు కాదు, వారితో చేసుకుంటే మన ధర్మాన్ని నాశనం చేసే పనులు చేయకండి. మీరందరూ భవిష్యత్తులో మీ బిడ్డలు ఇట్లనే కృష్ణతత్వము, కృష్ణ గీతలు, కృష్ణుడి లీలలు, ఈ చరిత్రను తినుకుంటా భవిష్యత్ తరాలకు కూడా మన వారసత్వాన్ని దారపోస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పిందే మనం కొద్దిగా కట్టుకుని బాగా స్మూత్గా చెప్పిన, ఎందుకంటే ఇంకా స్మూత్ ఇష్యూ కాబట్టి. ఇంకా వేరే బహిరంగ సభలు ఉన్నాయి, బ్రహ్మాండంగా చెప్తా హిందువులకు. ఎందుకంటే పడుకున్నోని లేపచ్చు కానీ మీరు పడుకున్నట్లు నటిస్తున్నారు ఈ ధర్మం గురించి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హిందువుల మీద దాడులను చూసి ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాం. మీ బిడ్డలు ఇట్లనే కీర్తనలు చదవాలని చూస్తున్నాం, లేకపోతే గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని వాడు వేరే మతంలకు బలవంతంగా మతం మారి భవిష్యత్ తరంలో హిందుత్వానికి ఆన్ రాకుండా చేయొద్దని ఒక బాధతోని మాట్లాడుతున్నాం తప్ప చైతన్యం నింపడానికి, మీలో చైతన్యం రావడానికే ఈ కృష్ణతత్వము, హిందూ మతం గురించి చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా హిందువులందరూ కలిసి ఉండాలా. హిందువుల గురించి ఎవరు మాట్లాడతారు,
హిందువులను ఎవరు కాపాడుకుంటారు, వాళ్ళని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మళ్ళీ